హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. మేమైతే మళ్ళీ అంటే నిన్న మా ఇంటికి అయితే వచ్చేసినాము, మా సొంత ఊరికి. ఆఫ్టర్ ఎన్ని రోజుల తర్వాత 7 నెలలు వచ్చినాము. ఇది 10వ నెల. 7 నెలల బాబా, 3 నెలలు 3 నెలలు అవుతుంది. అసలు బతుకమ్మ పండుగ మేము ఈయనే చేసుకుందాం అనుకున్నాం, కానీ అప్పుడు నాకు జ్వరం వచ్చి మా చిన్న జ్వరం వచ్చి ఇక్కడ చేయాల్సి వచ్చింది అనుకో. లేదంటే కనీసం ఈడ చేసుకుందాము, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ అడిగారు బతుకమ్మ పండుగ ఎందుకు రాలేదు ఈడెందుకు చేయలేదు అని చెప్పి. ఇక మాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అక్కడ చేసుకున్నాము. జ్వరాలు వచ్చినాయి అప్పుడే బతుకమ్మ పండుగ టైంలో వచ్చినాయి. అందుకే అటే చేసినాం, మొదలు పెట్టినాం కదా అని ఆనే ఫినిష్ చేసినాం అన్నట్టు. పెద్ద బతుకమ్మ కూడా ఆనే చేసినాం. ఇక తర్వాత మళ్ళీ ఏమైంది, అంతకుముందు ఏది గణపతి పండుగ కూడా అన్నీ చేసినాం కాబట్టి ఇక అన్ని వేసుకోరని చెప్పి అంటే మళ్ళీ ఆలోచించి ఇక దసరా కూడా అన్నీ చేసుకున్నాం. మళ్ళీ ఇడికి రాలే కాబట్టి ఒక రోజు ఉందామన్న ఉద్దేశంలో నిన్న మళ్ళీ ఇడికి వస్తుంది. నిన్న మొత్తం చదివింది, మొత్తం చదివి కడుగుడు అంతా 2-3 గంటల పని చేసింది. అప్పుడు నేను లేను. 3 గంటలన్నర అయింది తెలుసా. ఇదంతా క్లీనింగ్ చేసుకుని అంతా బల్లి పాతర చేసింది. ఇదంతా రచ్చ ఉండే తెలుసా. ఇదంతా ఇప్పుడు నీట్ గా మంచిగా ఉంది, కానీ ఇవంతా ఉండే అవి మేము వేసిన బట్టలు, కానీ ఇదంతా ఉండే. ఇప్పుడైతే నీట్ అయితే మేము కిరాయికి ఇచ్చామని చెప్పినాం కదా, కింద షట్టర్ కిరాయికి ఇచ్చినాము, మీద ఈ రూమ్ అయితే ఖాళీగానే ఉన్నది అన్నట్టు. అడిగితే ఇది కూడా కిరాయికి ఇద్దామని చూస్తున్నాము, అందుకే నీట్ గా చేసేసినాము. ఒకవేళ అడిగితే వాళ్ళను వస్తా అంటే ఈ మీద సజ్జ మీద ఉన్న సామాన్ అంతా కూడా తీసేసి క్లీన్ చేసి అంతా ఖాళీ చేస్తాం. ఇక అంతా ఎత్తుకపోతాం ఆడికే అంతేగా. సేమ్ ఇప్పుడు ఈడ 2 రూమ్లు ఎట్లున్నాయో, ఇప్పుడు ఇది ఒక రూమ్ ఇంకో రూమ్ ఉంటుంది కదా, సేమ్ కింద కూడా అట్లే ఉంటుంది. 2 రూమ్లు ఉంటాయి. అదేమో కార్ఖానకి ఇచ్చేసినాము. ఈ రోజులను ఉండడానికి అడిగిరు, కానీ అప్పుడు మేము ఇయ్యలేదు. మేము అడిగారు చాలా మంది, కానీ అప్పుడు మేము ఇయ్యలేదు. అప్పుడంటే మేము ఉందామన్న ఉద్దేశం వల్ల ఇయ్యలేదు. ఇక ఇప్పుడైతే రాలేకపోతున్నాము. వచ్చినా మళ్ళీ ఈడ 1 డే అంతా క్లీనింగ్ అది అవుతుంది కాబట్టి ఏమో చూద్దాం అనుకుంటున్నాం ఇద్దామని. ఇంకా ఫిక్స్ ఏం కాలేదు. ఒకవేళ ఇస్తుండొచ్చు, తెలియదు. ఇక ఛాయ్ ఏదో పెట్టేసినాం, స్నానాలు అయిపోయినాయి. ఇక పొద్దున్న లేచాము. ఇక పని ఇక్కడ అయితే చిన్న ఉంటుంది కాబట్టి తొందర పని తీరుతుంది తెలుసా. ఎంత అంటే 1 గంట సేపట్లో అంత పని అయిపోతుంది, ఛాయ్ కూడా అయిపోతా ఉంటుంది. అదైతే గంట సేపట్లో ఓన్లీ వస్తే పని అవుతుంది. ఇక మాకు కాదు. ఈయనైతే ఇక ఎంత 7:15 లేచిన పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఛాయ్ తాగేసి కొన్ని షార్ట్స్ వేసి ఇక వంట వేసుకొని మళ్ళీ తిని ఈరోజు సాయంత్రం పోదాము బావా. మా పేరెట్లకు కూడా పోదాం అనుకుంటున్నాం. పోయి చెప్పు చూసి ఇక మళ్ళీ ఇంటికి పోదామని చూస్తున్నాం. మంచి పని కానీ ఉప్పు పెట్టుకుని పనులు బ్రష్ తెచ్చుకోలేదు, వీడికి బ్రష్లు గిసులు ఏం తెచ్చుకోలేదు. ఉప్పు పెట్టుకుని పనులు కప్పుకోలేదు. నేను ఛాయ్ పెట్టేసిన, మా చిన్నకి స్నానం చేసిన, వాడు స్నానం అయిపోయింది. ఛాయ్ కూడా మరుగుతుంది. ఏ ఛాయ్ పోసుకొని ఛాయ్ తాగేస్తాం. ఛాయ్లో బిస్కెట్లు తెచ్చుకుని ఈరోజు బిస్కెట్లు తెచ్చింది బావ. ఛాయ్ మరుగుతుందా అయితే ఇక మళ్ళా చేనులోకి పోదాం అనుకుంటున్నాం. పోయి వచ్చి ఇంటికి పోదామని చూస్తున్నాము. సాయంత్రం బాగా వస్తుందా మరి అయితే కదా తెలియదు, కానీ ఇక మళ్ళీ నిన్న పొద్దున వచ్చినాము. ఈ రోజు అంటే నిన్న ఈ టైంకి వచ్చినాము. రాలే మేము పని ఉన్నప్పుడు మిషన్ కుట్టుకుంటాం కదా, ఆ మిషన్ కుట్టుడు అయిపోయాక వచ్చినాం అనమాట. వచ్చి లేట్ అయింది, 11-12కి వచ్చినాము. ఇక మళ్ళా వీడికి నైట్ ఇక మా చిన్న అన్నల దగ్గరనే ఉన్నాం. నైట్ అంటే సాయంత్రం దాకా ఆనే ఉన్నారు. ఇల్లు కూడా అటు ఇటు మనసు పట్టక ఇక ఇక్కడికి వచ్చి వండుకొని తిన్నాము నైట్. మళ్ళీ ఈ రోజు కూడా వండుకొని చేనులకు పోయి ఆడ తిని ఇంత మళ్ళీ వచ్చినాక సాయంత్రం పోదామని చూస్తున్నాం. అంతే మొత్తం ఏమో వండుకొని చేనులకు పోదాం అనుకుంటే చూడాలి మరి ఈడైతుంది ఆడైతే తెలియదు. అంతేనా? చాయ్ వస్తుంది. ఈ పాలు అయితే మేము ఆడ తెచ్చినాయి. మళ్ళీ ఈ పాలు అనేది ఏంటంటే మేము నిన్న తీసుకొని వచ్చినాము. ఆడ మేము ఉన్న దగ్గర కిరాయి ఉన్న దగ్గర తీసుకున్న పాలు, రోజు తీసుకునే పాలు ఆడ తీసుకున్నాం అన్నట్టు. వాళ్ళ దగ్గర అవే ఇడికి తీసుకొచ్చాం. ఈ పాలు దొరికాయని గరం పెట్టి తీసుకొచ్చినా నిన్నటి పాలు ఇక్కడ చేస్తుంది. నేను పొద్దున మధ్యాహ్నం అంతా పని అంతా క్లీనింగ్ అయిపోయినాక చాయ్ పెట్టుకుని తాగిన. నేను మా అక్క ఇక్కడ తాగిన, ఈడ పెట్టుకోలేదు. నిన్న నైట్ ఏమో ఈయన పెట్టుకొని ఈయన తాగిన అందరం. ఇప్పుడు మళ్ళీ పెట్టిన. మొత్తం మీద అయితే కొంచెం క్లీన్ చేసింది. మీద కొంచెం సామాన్ ఉన్నది, చిన్న లైట్ గా చిన్న ఇరికిచ్చి అన్నట్టు అయిపోయింది. మా పిల్లలకు అయితే, మా చిన్నోనికి అయితే జర అలవాటు అయింది. ఆడ కొంచెం మంచిగా తిరిగి ఆడుకుంటాడు కదా. ఇంటికి వచ్చినాక కూడా వాడంతా వాడే ఆడుకుంటున్నాడు. జర ఇబ్బంది పెడతాడు. ఫస్ట్ ఈ నుంచి మా కిరాయి ఇంట్లోకి పోకముందు ఈడనైతే పెద్ద ఆగమానం చేసేవాడు. డోర్ తీస్తే బయటకు పోవు. ఇప్పుడు చెక్క పెడతాం డోర్ కదా, చెక్క అసలు చెక్క ఎనీ టైం చెక్కనే ఉంటాడు. ఆడు అలవాటు అయిపోయింది. చూసిరా ఇప్పుడు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది. మా వాడు ఈడు ఉన్నప్పుడు అవనికి బయట ప్రపంచం తెలియక బయటకు పోదామని బాగా ఆరాటం ఉండు. ఊరికే బయటకు పోతా అని కిందికి పోవు. ఇప్పుడు ఆడికి పోయినాక ఆడ అంత అలవాటు అయిపోయింది. తిరుగుడు అంతా తెలిసిపోయింది. కాబట్టి వీడికి వచ్చినాక వాళ్ళంతా వాడే ఆడుకుంటుంది. బయటకు పోవడం. కుసాయిగా ఒకటి చెప్పండి.
డాడీ నేను ఇప్పుడు కాళ్ళ కింద టిఫిన్ పెట్టుకున్నాను, టిఫినీలు చేస్తున్నాను, టిఫినీలు డాడీ బిస్కెట్ వేసుకొని టిఫిన్ చేస్తున్నాము. ఛాయ్ అనుకుని వాడు తిన్నాడు ఆల్రెడీ. ఆయనకి ఇప్పుడు మామూలుకి ఏంటంటే బిస్కెట్లు జర తింటాడు అన్నట్టు. ఆల్రెడీ మొత్తం కంప్లీట్ గా తినేసిండాడు. మళ్ళీ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఓటేసి ఏదైనా అయినా కూడా నీళ్ళు వాడు తినే లోపు ఆయన ఉడగొట్టు అంటే ఏమన్నా కానీ ఇక డాడీ కొంచెమే షాయ్ అది నా షాయ్ కానీ డాడీకి ఇచ్చిన నా షాయ్ కొంచెం పోసి నాకు. మా ఇంటికాడ అయితే ఛాయ్ తాగి ఎక్కడెక్కడ బోలు చదిరేసి మా చిన్నోనికి అన్నం వేసుకొని తినబెట్టుకుంటా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. కొంచెం దగ్గరనే ఉంటుంది మా అక్కల ఇల్లు మా ఇల్లు. ఇక ఆడ కూడా మా ఇంటి పక్కలు ముచ్చట పెడితే కొంచెం ఆడ కూడా ముచ్చట పెట్టిన తర్వాత ఈడికి వచ్చినాము. ఇక మా ఇంటికాడ అయితే వంట ఏం చేయలేదు, ఓన్లీ ఛాయ్ తాగేసి వచ్చినాము. ఎందుకోసం అంటే ఈ అందరం కలిసి వండుకుందాము. ఈ లెగ్ పీస్ ఒకటి కట్ చేసి ఇక మా నడి బావ అయితే చికెన్ తెచ్చిచ్చి బావ అయితే ప్రాక్టీస్ పోయినట. ఇక మేమైతే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. మా ఇంట్లో అయితే చికెన్ తెచ్చినామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కర్రీ కంటే ఎక్కువ బిర్యానీకే ఇస్తాము. అందరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ చికెన్ కి అయితే కారం ఉప్పు పసుపు అన్నట్టు అన్ని మంచిగా గట్టిగా పట్టి ఒక గంట సేపు పక్కన పెడితేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంది కాబట్టి మసాలా అన్ని చికెన్ కి అయితే పట్టిస్తున్నాము. ఇక అందులో అయితే 2 లెగ్ పీస్లు వచ్చినాయి. లెగ్ పీస్లు అంటే మా శ్రద్ధకు చాలా ఇష్టం కాబట్టి పెద్ద మున్ను అంటే మా అక్కున్న మా శ్రద్ధ ఇద్దరు నాకన్నా పోటీ పడతా ఉంటారు. కానీ శ్రద్ధ తీసుకున్నాకనే ఉంటే మేము తీసుకుంటాం, లేదంటే లేదు. అన్నం అయితే బిర్యానీ దమ్ పెడుతున్నాము. చికెన్ కింద కొంచెం ఉడికించిన ఇవాళ దమ్ బిర్యానీ వండి పోయి ఇక మా అత్తమ్మకు బిర్యానీ తినదు కాబట్టి అదే ఈ రైస్ కానీ మనం బిర్యానీ దాంట్లో ఏ ముందుకు కొంచెం వైట్ రైస్ చికెన్ అంట ముందుకు టేస్ట్ మళ్ళీ మా అత్తమ్మకు పలుకుంటుంది తినేది అంటే కొంచెం మనం మేము పొడి పొడి తింటాం కదా, మా అత్తమ్మ అట్లా తినది. ఇక బిర్యానీ అయితే అయింది, ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది. కానీ ఈరోజు ఏంటంటే మేము ఈడ తిన్నాం, మా చేనులకు పోయి ఆడ తిందాం అనుకుంటున్నాము. మస్తు రోజు అనుకుంటున్నాం కానీ అసలు వీళ్ళు కలిగి ఈరోజు అనుకోకుండా అసలు అట్ట అయింది. ఇక ఆడిపోయి ఈ కుండలన్నీ అట్టే ఎత్తుకోతాము, ఏమి ఇళ్ళకు ఓడియం అట్టే తీసుకుని అలా తిని కొద్దిసేపు ఉండి సాయంత్రం దాకా ఉండి అయితే వస్తాము. ఇక చదువుతున్నామా దానికోసం అని చెప్పి ఇవన్నీ ప్లేట్లు వాటర్ గ్లాసులు వాటర్ క్యాన్ కూడా అట్లే పెట్టుకోదాం మనం. ఒక 2 గంటలు 2 కాదు అని పోసుకుందాం కదా. షాక్ అయ్యాను. ఈ ప్లేట్ కూడా పెట్టుకోవాలి. వాటర్ గ్లాస్ ఇంకా అంతే. ఇక మనకి కుండలు అత్తమ్మని ఎక్కించుకొని తర్వాత మమ్మల్ని ఎక్కించుకొని పోదు. మేము నడిచి వచ్చినా వస్తాం కానీ అన్న వస్తే వస్తాడు. మనకు కొంచెం దూరం నడిచినా సరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎక్కించుకొని పోయినా ఆమె ముగ్గట చూపి శ్రద్ధ ముగ్గు వేసిన మంచిగా వేసింది ఎప్పుడు అదే కాదు చేతులు కడుకో సబ్ పెట్టుకొని మేమైతే రెడీ. ఏమైంది చూస్తారు మమ్మల్ని కదా ఫ్రెండ్స్. తయారైతారు మళ్ళీ గంట లేట్ అయితే ఓవరాక్షన్ అమ్మో వాడిని అంటున్నా. డాడీ బైక్ బైక్ ఇప్పుడు అమ్మని మన పెట్టొస్తా. నేనమ్మా నువ్వు సామాను ఇవి సాపేసి ఆయనతో ఇచ్చేపోరా ఏంటి ఆడుకో. ఏడ పెడతావు ఇప్పుడు పెట్టు. వచ్చిందో మరి ఎందుకు వారు వచ్చింది ఇప్పటిదాకా ఏం కాదు
సరే సరే తీసుకుందాం, అడుగుదాం. నిన్ను అడుగుదామా? గిల్ల కాదు బావన్నది, గిల్ల అడిగిన కడుక్కుందాం కానీ కడుక్కోవాలి మళ్ళీ దాన్ని. ఓకే ఓకే మెల్లగా పోతాడు ఆయన, మెల్లగా పోవా. ఇప్పుడు ఏమైంది? ఎగురుతుంది అని అంటే ఎగురుతాయి మరి, ఎగురాయా? మరి అట్లాంటి దుప్పట్టం దుప్పట్ల కాదు బావా అది శ్రద్ధ కూర్చొని కట్టుకుంటా తిమ్మగట. ఇచ్చే కవర్తో ఉంటుంది అట్లా తిప్పేసి మొత్తం ఓపెన్ చేయ బావా. అట్లా ఈ కట్టు మధ్యలో ఇట్లా కట్టు నీడకన్నా పెడదు నేను బయటికి. ఈయనకు జర్ర శాత కాకుండా చాలా అర్ధాసం మిగిలింది. దీని పాయింట్లు అయితే గుర్తుకున్నాయి, దీని పాయింట్ అయితే తెచ్చిన. బొట్టు వేరేటిగా ఉంది మమ్మీ, ఇది పెద్ద మొలది ఇది, అదే మా ఇంటికాడ ఉంది వేరే కలర్, ఇది వేరే కలర్. అది మన ఇంటికి రెడ్ కలర్. రెడీగా ఉన్నాం మేము, బైక్ మీద పెట్టేసినాం అన్ని సామాన్ అంతా, బండి మీద పెట్టినాం మా ముళ్ళ కట్టి. ఆ బండి ఈ బండి 2 బండ్లుగా అందరం పోతున్నాం ఇక తారాలేసి సాయంత్రం దాకా. సండే మా ఇంటికన్నా సండే పోవాలి. ఏమో ఎటు అవుతుంది, వస్తాయి వాళ్ళు అవుతుంది. పోతున్నాం మా చేనులకు. ఇంకా కర్రలు అన్నట్టు అన్నీ వస్తుంది ఇక. కొంచెం నిమ్మలంగా ఉండు, కొంచెం నిమ్మలంగా ఉంటుంది మంచిగా చూస్తున్నట్టు. ప్రశాంతంగా ఆకలి అయితే మస్తు అవుతుంది నాకు నిజంగా. వచ్చేసింది మనం వస్తాయి కదా ఇది. ఏంద్రా అది ఉన్నది బాబా, దుపా మళ్ళీ దుపా ఏం కదా. ఇక నేను మా చిన్నోడు బావ ఒక బండి మీద, మా నడి బావ మా అత్తమ్మ ఒక బండి మీద, ఇద్దరం వచ్చినాము. ఇక మా అక్కును మా శ్రద్ధ ఇద్దరు నడుచుకుంటూ వచ్చిండు. బావ అయితే మమ్మల్ని దించేసి, అంటే మా ఆయన దించేసి మళ్ళీ శ్రద్ధను అక్కడ ఎక్కించుకొని పోయిండు. వాళ్ళిద్దరిని ఎక్కించుకొచ్చినాక ఇక్కడికైతే వచ్చేసినాము. ఇది మా చేనులో ఒక సైడ్ మూలకు ఉంటాయి 3 చింత చెట్లు ఉంటాయండి. ఎప్పటికి కూడా నీడనే ఉంటుంది, ఎండ అనేది అస్సలు ఉంటుంది. చల్లగా బాగుంటుంది వాతావరణం అయితే ఆడ. అదంతా గడ్డి అవుతుండే, ఆ గడ్డిని అంతా కొంచెం తీసేసినాం, కొంత అయితే ఇట్లా సాప కింద తొక్కేసినాము, అక్కడనే కింద అనుగుతుందని చెప్పి ఇక తీసుకెళ్ళి అన్ని మంచిగా చదువుతున్నాము. ఇట్లా బయట వండుకొని తినడం అయితే చాలా రోజులు అయిపోతుందండి. మా పెళ్ళైనాక ఒక 3 years వరకు అయితే ప్రతి ఇయర్ ఇట్లా వండుకొని, అంటే ఇంటికన్నా వండుకొని ఆడిపోయి తినేసి సాయంత్రం వరకు ఉండేవాళ్ళము. మా ముగ్గురు, మా పెద్దక్కోళ్ళు, మా నడిపక్కోళ్ళు, మేమందరం కలిసి. ఇక ఇప్పుడు గత 5 years నుంచి అయితే అస్సలు పోవట్లేదు. ఎప్పుడన్నా పోయి ఆడ తిందామన్నా అసలు వీలు కావట్లేదు. ఈ రోజుకైతే కుదిరింది అనుకోండి, అనుకోకుండా. కానీ మా పెద్దక్కలు ఒక్కళ్ళు మిస్ అయ్యారు, మా నడిపక్కలు మేమున్నాము. ఎందుకంటే వాళ్ళు తూప్రాన్లు ఉంటారు. మా అర్షిత్ ఏంటంటే మా బిడ్డ ఇప్పుడు 10th class కాబట్టి క్లాసులు మిస్ అవుతాయని చెప్పి హాలిడే ఏం తీసుకోలేదు. మేమైతే మంచిగా విన్నాం, అదొక్కటే ఫీల్ అనిపించింది. అంటే మా పెద్ద బావ వాళ్ళు ఉంటే కూడా అయిపోవు, మేమందరం ఉన్నాం అనిపించింది. కానీ వాళ్ళు అక్కడ మళ్ళీ వీలున్నా ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళేమో, కానీ మా స్కూల్స్ ఉంటాయి కదా మా బిడ్డకు, అందుకే వాళ్ళకైతే ఫోన్ కూడా ఏం చేయలేదు. ఇక అన్నీ మంచిగా చదువుకొని ఉల్లిగడ్డలు ఏంటి నిమ్మకాయలు అన్నీ తెచ్చింది. వాడేం కట్ చేయలేదు, చెప్పిన కదా, ఎందుకంటే ఇక్కడికి వచ్చేలోపు అంతా అట్లా నల్లగా అయిపోతాయని చెప్పి. ఈ బిర్యానీ వండడం ఒక ఎత్తు అయితే, బిర్యానీ వడ్డించడం ఒక ఎత్తు అయితే, ఎందుకంటే పీసులన్నీ కిందకు ఉంటాయి, అన్నం అంతా మీదకు ఉంటుంది. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు, కొంతమంది స్పైసీ తక్కువ తింటారు, కాబట్టి వాళ్ళ తీరు ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కరు వేయాలి. ఇక నేనైతే ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉన్నా. ఫస్ట్ అయితే మొత్తం రైస్ తీసేసిన పైనది, ఈ కింద పీస్ బేస్ ఉంటే ఎవరికి ఇష్టమని వాళ్ళు వేయచ్చు, కాబట్టి కొంచెం ఫస్ట్ రైస్ వేస్తున్నా. బిర్యానీ అంటే నాకు ఇట్టే అయిపోతుంది, కానీ స్టార్టింగ్ బిర్యానీ చేసినప్పుడు అయితే అసలు కుదరలేదు. ఒక 5-6 సార్లు అయితే ఒకసారి ఉప్పు ఎక్కువ, లేదంటే కారం ఎక్కువ, ఒకసారి
చికెన్ ఉడకక ఇట్లా ఒక 5-6 సార్లు అయితే అయింది. ఇక తర్వాత 7వ సారికో ఏమో మంచి పర్ఫెక్ట్ కుదిరింది. అప్పటి నుంచి అయితే నేనైతే బిర్యానీ అయితే మ్యాక్సిమం పర్ఫెక్ట్గానే చేస్తాను నేను. ఇక అందరికి ఇష్టమే కాబట్టి మంచి కుమ్మేస్తున్నాము. ఇంకో చెప్పాలంటే మస్తు ఆకలి అవుతుంది. అప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. మేము ఇంటికాడ 9:15 ఏమో చాయ్ తాగినాము, ఓన్లీ బిస్కెట్లు వేసుకొని. అప్పటి నుంచి వెళ్ళి 2 దాకా ఆకలితోనైతే మస్తున్నామండి. ఇక అందరం కుమ్మేసినాం నిజంగా చెప్తున్నా. కానీ ఈ చల్లటి వాతావరణానికి చుట్టూ మళ్ళీ చెట్లే అండి. అందరం కూర్చొని మంచి వేడి రైస్ తింటూ మాత్రం మస్తు అనిపించింది. ఇట్లా ఒక 1 ఇయర్కి ఒకసారి అన్న కలిసి అందరం ఫ్యామిలీ కలిసి బయటకు పోతే అదైతే 1 ఇయర్ వరకు గుర్తుకుంటుంది. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ పోవాలనే కుతూహలం కూడా ఉంటుంది. పోవాలి, 1 ఇయర్ అయిపోయింది. లేదంటే 1 ఇయర్ వరకు ఎప్పుడైనా ముచ్చట పెట్టుకున్నప్పుడు మొన్న గట్ట పోయినా మంచి అనిపిస్తుంది. ఇదైతే ఇట్లా మనం ఎప్పుడు పోం కాబట్టి. ఇంకోటి ఇంట్లో చేసుకొని తినేదానికంటే బయట ఇట్లా వచ్చి తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. వండుకొని తింటే ఇంకా మంచి ఉంటుంది. కానీ అక్కడ కట్టెలు అవన్నీ సుధరాంచుడు మాకంటే తెచ్చుడు వీలు కాదు కాబట్టి ఇంటికన్నా వండుకొని పోయేవాళ్ళం అప్పుడు కూడా. ఇప్పుడైతే చెప్తున్నాం 5-6 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు అందరం కలిసి తింటున్నాం. మంచిగా తిన్నాకైతే రిలాక్సేషన్ అవుతున్నాం అండి. 7 ఆడ మంచిగా వండుకున్నాం. మా బావ వండుకున్నాం. శ్రద్ధకైతే మా అక్క పెళ్ళి వస్తుంది. ఈ చిన్నోనికి అన్నం తినిపిస్తున్నా. మా చిన్నోడు అయితే పొద్దున కొంచెం తినిపించిన అన్నం నేను నైట్ ఉండే వేడిదేం కదా నైట్ ఉండే కొంచెం చారేసి తినిపించిన కాబట్టి వాడు కొంచెము మేము తిన్నాక తినిపించిన వానికి నేను. మేమైతే అక్కడ 4 గంటలు 5 గంటలు ఉన్నాం. కానీ అసలు ఇట్ట అయిపోయిన టైం అయితే తెలుసా. ఇక అన్నీ అయిపోయినాక ఒక 4 గంటలు ఉన్నాము. ఈ తర్వాత మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ కావాలి కాబట్టి పోయేటప్పుడు అన్నీ సదిరికి పోయినాం. మళ్ళీ వచ్చేటప్పుడు అన్నీ సదిరికి వస్తున్నాము. ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది చూసిరా. అన్నం అయితే పై వరకు ఉండే ఒక్కరికాయంత అన్నం మాత్రమే మిగిలింది. మేము అందరం తిన్నాక జరసేపు పండుకున్నారు. 1 గంట 2 గంటలు జరసేపు రెస్ట్ తీసుకున్నాము. హిమాల పోవడానికి రెడీ అవుతున్నాము. అన్ని సామాన్ చదువుతున్నారు. సంచి అయితే ఏం తీసుకురాలే. ఇప్పుడు బరువు తగ్గుతుంది. మనుషులు బరువు పెరుగుతారు, భగవాన్లు బరువు తగ్గుతాయి. అంతే తేడా. సంచులు అన్నీ వేసుకొని పోవుడే. మా చింతకాయలు అయితే మంచిగా కాసినాయి ఈసారి ఈ చెట్లకు. ఒక్కడు ఉందవ్వా బాటిల్ పెట్టాను. పోతుంటారు బాయ్. అన్నీ చదువుకొని వచ్చినాము హుషారుగా. పోయేటప్పుడు మెల్లగా పోతున్నాం. మా చేనులో అయితే సొరకాయ చెట్టు అయితే మొలిచిందట. దానికి ఒక 2 కాయలు ఉంటే మంచి లేతగా ఉన్నాయండి కాయలు. అవి అయితే తెంపుకొచ్చినాం. అవి ఇంకోటి ఏం చెప్పాలంటే ఇవి మేము వీటికి తెచ్చుకుందాం అనుకున్నాము. 2 చిప్పలకాయలు కూడా దొరికినాయి. వీటికి తెచ్చుకుందాం అనుకున్నాము. అలా సంచిలో పెట్టిన మా చిన్న పాయింట్ కూడా పెట్టినాయి కదా, అవి ఒక్కటి కూడా పాయింట్లు కానీ అవి కాయలు కానీ అసలు మేము మర్చిపోయినాము. ఇంటికి వచ్చినాక చీకటి అవుతున్నాం. హడావిడిగా పోవాలన్న కుతూహలంతో అవి అయితే అన్నీ మర్చి వచ్చినాము. మళ్ళీ పోయినప్పుడు తెచ్చుకోవాలిగా. మా చిన్న పాయింట్లు ఇంకొన్ని సామాన్లు అయితే అన్నీ ఉంచి వచ్చినాము. ఇక మా మామయ్య గోరికాడికి వచ్చేది ఇక అందరం మంచిగా చేసే కూర్చొని దీపం పెట్టి అంతకుముందు స్ప్రైట్ ఇట్లా తాగేటప్పుడు అయితే ఇట్లా కొంచెం సాకలుగా పెడతాం కదా, ఇక్కడికి వచ్చి పెట్టి చిన్న చెట్లు అనిపిస్తుంది కదా అక్కడ కూర్చున్నాము. మేము ఆ మూలకు కూర్చున్నాము. ఇక్కడికి వచ్చి స్ప్రైట్ పెట్టేసి తర్వాత మేము తాగినాము. ఇక పెడదామంటే అన్నం ఇట్లా మా మామయ్య అయితే నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి ఇట్లా నైవేద్యం ఇట్లా ఏం పెట్టలేదు. అట్లా సాగ పెడితే సరిపోతుంది. ఇక ఇదైతే మొన్న రీసెంట్గా వేయించిన కాలువ పైన అది మా అక్క పక్కకు కొడవలాడుకొని కూర్చుని కదా, ఆయన అయితే చంద్రయ్య మామ మా ఇంటి ముందటనే ఉంటది. మా చేను అయితే వీళ్ళే ఒక 13-14 ఏళ్ళు అవుతుంది కౌలుకు చేస్తారు. అంటే పాలకు చేస్తారు. సెరసాం పని చేయాలి, సెరసాం ఇట్లా పెడతారు కదా అట్లా వాళ్ళే చేస్తారు. ఇక ఆ మామ కూడా వచ్చిండు ఇట్లా మేపుతాం కిడ. ఇక ఆ మామ కూడా మాతోనే తిన్నాడు ఆడ. మేము చూపించలే వీడియోలో కానీ మేము కొంచెం తిన్నాక వచ్చిండు. ఇక తినమన్నాము, తిన్నాడు. ఇక ఆడనే కూర్చొని మస్తు ముచ్చలు పెట్టుకున్నాము. ఆ ఎడ్లతోనైతే మా చిన్నోడు మంచిగా ఇట్లా ఆడుకుంటూ ఇట్లా నెమిరిండు ఎద్దు తలపైన మస్తు ఎంజాయ్ చేసినామండి నిజంగా చెప్తున్నా నేను. బావేమంటున్నంటే మేమైతే బండి మీద పోతున్నాం కదా, శ్రద్ధను మా అక్క నడుచుకుంటూ వస్తుండ్రు. మనం మెల్ల పోయేసరికి వాళ్ళ ఇంటి దాకా వస్తారని చెప్తుండ అనమాట కామెడీగా. గిటు 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 చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 గిటు గిటు ఫోన్ చెప్పు బాయ్ ఇట్లా బాయ్ గిటు గిటు. వాళ్ళు చేసి పచ్చి వస్తారు వాళ్ళు మనల్నిగా. హాయ్ 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 హాయ్. ఇదైతే ఫుల్ డే వీడియో అండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం నిజంగా చెప్తున్నా. వీడియో చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.